మేడం మేడం ఏమైంది? ఎంత టెన్షన్ పడుతుందో? ఒక 20,000 ఒకరికి పంపించిపోయి ఇంకొకరికి పంపించేసా మేడం. అయ్యో! ఎన్నిసార్లు కాల్ చేసి రిటర్న్ అడుగుతున్నా, తనేమో ఇవ్వను, ఏం చేసుకుంటో చేసుకోమని ర్యాష్గా మాట్లాడుతున్నాడు మేడం. అవునా? పోలీస్ కంప్లైంట్ పెట్టొచ్చా మేడం? పెట్టొచ్చు కదా. డబ్బులు తిరిగి వస్తాయా మేడం? తిరిగి వస్తాయి. ఏం చేయాలో నేను చెప్తాను ఇప్పుడు మెథడ్. నువ్వు ఫస్ట్ రిలాక్స్ గా. సరే. దీనికి ఏంటంటే ఇప్పుడు మీరు వెళ్ళి గమ్మున పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాలి. దానికి ఏంటంటే మీరు పంపించిన ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో స్క్రీన్ షాట్ తీయండి. ఏ టైంకి పంపించిండ్రు, దేని త్రూ పంపించిండ్రు, ఎవరికి పంపించిండ్రు, డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్ళి మీరు పోలీస్ కంప్లైంట్ పెట్టొచ్చు. అక్కడ ఎఫ్ఐఆర్ కూడా చేయించుకోవచ్చు. సో సెక్షన్ 72 ఆఫ్ కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎవరైనా సరే మీకు డబ్బులు పంపిస్తే వాళ్ళే ఉంచుకోవడానికి లేదు. ఎందుకంటే అది వాళ్ళ డబ్బులు కాదు, మీరు బై మిస్టేక్ పంపించిండ్రు. సో ఇంకోటి సెక్షన్ 340 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ కూడా ఏం చెప్తుందంటే మిస్అప్రాప్రియేషన్. అంటే మనీ ఒకరికి పంపించే వాళ్ళ బదులు ఇంకోరికి పంపించిన అక్కడ మిస్అప్రాప్రియేట్ అయింది కాబట్టి దీని త్రూ కూడా మీరు కేసు అనేది పెట్టొచ్చు. సో వాళ్ళు పోలీస్కి వెళ్ళి మీరు కంప్లైంట్ పెట్టిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా దానికి ఎఫ్ఐఆర్ చేయాలి, దాని గురించి తనిఖీ చేయాలి. అయితే ఎవరికైతే పంపించిండ్రో వాళ్ళకి అంటే నెక్స్ట్ కానీ దీనికి ఏం తెలుసా, ప్రూఫ్ అవసరం ఖచ్చితంగా. అంటే యూ షుడ్ ప్రూవ్ మీరు బై మిస్టేక్ అంటే కొంతమంది ఊరికే కూడా కంప్లైంట్ పెట్టొచ్చు కదా. సో ఇక్కడ ఏంటంటే మీరు ప్రూవ్ చేయగలగాలి. ఏంటి, మీరు బై మిస్టేక్ పంపించారు, ఎవరో తెలియని వాళ్ళకి పంపించున్నారు, మీరు ప్రూవ్ చేయగలిగినప్పుడు పోలీసులు ఈ యాక్షన్ తీసుకుంటారు. అండ్ బ్యాంక్ కూడా మీరు కంప్లైంట్ పెట్టొచ్చు. ఈవెన్ ఇప్పుడు ఒకవేళ ఒక బ్యాంక్ త్రూ పంపించినారు అంటే మీరు ఇమీడియట్గా బ్యాంక్కి కూడా కంప్లైంట్ పెట్టాలి. అండ్ ఒకవేళ ఫోన్పే కానీ జీపే కానీ అలాంటి వాటి త్రూ పంపిస్తే అందులో కూడా మీరు కంప్లైంట్ పెట్టొచ్చు. కన్స్యూమర్ కేర్కి వెళ్ళి అందులో చాట్ ద్వారాను లేకపోతే కాల్స్ ద్వారా కూడా వాళ్ళు కంప్లైంట్ పెట్టొచ్చు. ఇవన్నీ కూడా మీరు ఒక ప్రూఫ్ అవుతాయి కాబట్టి అవన్నీ తీసుకెళ్ళి కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే ఏవైతే అమౌంట్ అయితే మీరు పంపించారో అదే అమౌంట్ ఆ పర్సన్ ఎవరైతే అంటే బై మిస్టేక్ పంపించారో ఆ పర్సన్ మీకు డబ్బులు తిరిగి పంపించడం జరుగుతుంది. సో భయపడాల్సిన అవసరం లేదు, మీ మనీ మీకు తిరిగి వస్తాయి.